దేవుని బిడ్డలైన వారందరికీ దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలండి. మరి ప్రియులారా, మనము దేవుని యొక్క ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తీసుకుందాము. దానికి ముందుగా చిన్న శరణం మనం పాడుకొని మరి ప్రభువైన యేసుక్రీస్తుకి మనం కృతజ్ఞత కలిగినాం కనుక ఆయన నామంలో, ఎందుకంటే మనము పాపంలో ఉన్నప్పుడు సైతము ఆయన మన కొరకు మరి భూమిని దివికి దిగొచ్చిన యేసయ్య, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నిజమైన దేవుడు కనుక, ఆయన నమ్మకమైన వాడు కనుక ఆయన నామంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడిచ్చే ఒక చిన్న మాట మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసుకున్నాము. మరి మొదటిగా మనం ఒక చిన్న శరణము మనం పాడుకొని ఒక పల్లవి ఒక శరణం పాడుతున్నామండి. దేవుడి మీద దీవించుగాక. మరి చిన్న పల్లవి పాడము. ఆశ్రయ దుర్గము నీవని, రక్షణ శృంగము నీవేనని. ఆశ్రయ దుర్గము నీవని, రక్షణ శృంగము నీవేనని. నా దాగు చోటు నీవేనని. నా సమస్తమును నీవు నీవేనని. నా దాగు చోటు నీవేనని. నా సమస్తమును నీవు నీవేనని. నా మార్గములన్నిటిలో చీకటి అలముకొననివ్వక. నా మార్గములన్నిటిలో చీకటి అలముకొననివ్వక. నీ వెలుగుతో కప్పినావు, నీ తేజస్సుతో నింపినావు. నీ వెలుగుతో కప్పినావు, నీ తేజస్సుతో నింపినావు. మరణాంధకారములో బంధింపబడిన నీ జనులకు మహిమను ప్రసరింపచేసి స్నేహితులుగానే మలచుకున్నావు. మరణాంధకారములో బంధించబడిన నీ జనులకు మహిమను ప్రసరింపచేసి స్నేహితులుగానే మలచుకున్నావు. ఆశ్రయ దుర్గము నీవని, రక్షణ శృంగము నీవేనని. నా దాగు చోటు నీవేనని. నా సమస్తమును నీవు నీవేనని. హల్లెలూయా. దేవుని నామానికి మరి స్తోత్రాలు చెల్లిస్తామండి. మరి పరిశుద్ధ నామంలో ఆయనను మనం ఎంతైనా కూడా స్తుతింపబద్ధమై ఉన్నాం కనుక ఆయన మన పట్ల చేస్తున్న మేలును బట్టి మనం కొద్దిగా మరి ఆయనకి స్తుతులు చెల్లిద్దాము. మహోన్నతుడు దేవుడా మీకు స్తోత్రాలు, మహాదేవుడా మీకే స్తోత్రాలు, దేవాతి దేవుడా మీకు స్తోత్రాలు, జీవము గల దేవుడా మీకు స్తోత్రాలు, ప్రేమ స్వరూపేకు దేవుడా మీకు స్తోత్రాలు, శాశ్వతుడైన దేవుడు కనుక మీకు స్తోత్రాలు, ఆదరణ అనుగ్రహించు దేవుడు కనుక మీకు స్తోత్రాలు, మహిమగల దేవుడు కనుక మీకు స్తోత్రాలు, కృపగల దేవుడు కనుక మీకు స్తోత్రాలు, అబ్రహాము దేవుడు కనుక మీకు స్తోత్రాలు, ఇస్సాకు దేవుడు కనుక మీకు స్తోత్రాలు, యాకోబు దేవుడు కనుక మీకు స్తోత్రాలు, యెషూరూను దేవుడు కనుక మీకు స్తోత్రాలు, ఇశ్రాయేలు దేవుడు కనుక మీకు స్తోత్రాలు, ఏలియా దేవుడు కనుక మీకు స్తోత్రాలు, దావీదు దేవుడు కనుక మీకు స్తోత్రాలు, దానియేలు దేవుడు కనుక మీకు స్తోత్రాలు. దేవుడి కొద్ది స్తుతులు దీవించిన గాక. మరి దేవుని యొక్క మాటను బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట, దేవుడు మనకి ఇచ్చిన మాటను బట్టి ఆయన ఇచ్చిన గొప్ప మాటను బట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, నీవు మాకిచ్చిన అయా నా తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో నీవు ఇచ్చిన గొప్ప మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే నాయన మేము అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము తండ్రి. నీ మార్గంలో మేము నడిపించబడినట్లుగా ఈ భూమి మీదకి నీవు వచ్చినైనా
మాకు ఏదైతేనైనా మార్గము చూపించినారో ఆ మార్గంలో మేమందరం కూడా నడుచున్నట్లుగా నీ నీతిని అనుసరించి ప్రభా అయ్యా నా తండ్రి నీ కృపలో మేము వర్ధిల్లుతూ యథార్థమైన జీవితము, భక్తి కలిగిన జీవితము నేనును అయా నీ బిడ్డలైన ప్రతి వారు కూడా నైనా అయా నీ ఆజ్ఞలను, కట్టడలను, నిబంధనలను అనుసరించి నడిపించబడినట్లుగా ప్రతి బిడ్డని నీ కృపతో నింపమని, నీ ఆత్మతో నింపమని, అయా నీతిని అనుసరించేవారుగా ఉండుటకు సహాయం చేసి నడిపించమని, మరి నీవిచ్చిన మరి మాటను బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తిమోతి పత్రికలో నైనా 2వ అధ్యాయంలో ప్రభా నా తండ్రి 3వ అధ్యాయం ద్వారానైనా మీరు మాట్లాడుతున్న మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ మాటను బట్టి నైనా మేమందరము ఏమి నేర్చుకోవాలో దానిని నేర్చుకొని నైనా దానిని అవలంబించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా మరి ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నారో, ఈ మాటలు వింటున్నారో ప్రభా, ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే దీనిని నైనా నీ మాటను భయముతో, భక్తితో నైనా తన హృదయానికి తీసుకుంటున్నారో ప్రభా నీవే సహాయం చేయమని, దీవించమని, అయా నా తండ్రి వారికి ఆశీర్వాదం అనుగ్రహించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నా. నాన్న నీ వాక్యం అంటే ఎవరు భయపడుతున్నారో, నీ స్వరం వినడానికి ఎవరు ఇష్టపడుతున్నారో వారి పట్ల నీ కృప అత్యధికంగా ఉంచమని ప్రార్థన చేస్తూ దయగలిగిన తండ్రి మరి వాక్యము నైనా ఈ సమయమును బట్టి నైనా నా తండ్రి ఇది నైనా మరి యూట్యూబ్లో పెట్టాలని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే నీ మాట ఇరువిగా అందుతుంది ప్రభా. చాలా మంది చూడలేకపోతున్నారు. కానీ ప్రభా మరి కొద్ది నిమిషాలైతే నైనా బిడ్డలు ఎవరైతే ఆసక్తి కలిగి చూస్తారో వారిని బట్టి నైనా మరి మాటలు పెట్టాలని మేము అనుకోగా ఇది నీవిచ్చిన ఆలోచనను నమ్ముతూ నిన్ను ఘనపరుస్తూ అయ్యా నిన్ను మహిమపరుస్తూ నిన్ను హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన చేస్తున్నాం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా మరి దేవుడిచ్చిన యొక్క గొప్ప మాటను బట్టి మరి తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తులైన పౌలు గారు రాసిన మరి తిమోతికి రాసిన 3వ అధ్యాయంలో 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంత్య దినములలో మరి మొట్టమొదటి వచనం చదువుతానండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుమని మరి పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తున్నారు. మనకి ఏమని చెప్తున్నారంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి పరిశుద్ధుల లేఖనములు మరి మన కొరకునైనా ముందే మరి తెలియచేయడానికి మన యొక్క జీవితాలు ఇలా ఉండబోతున్నాయని మరి ఆయన తెలియజేయడానికి మన పరిశుద్ధ గ్రంథంలో గొప్ప మాటలు మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మనకి వ్రాయించినాడండి. గ్రంథకర్త ఎంతో ఆత్మతో నింపబడి రాసిన మాటలు మరి పరిశుద్ధుడైన పౌలు మరి దేవుని ఆయన దర్శనం ద్వారా పట్టబడిన మరి పౌలు గారు దేవుని కొరకు ఎంతగానో పరిచర్య చేసిన మరి పౌలు గారు తిమోతిని ప్రేమించి తిమోతికి రాస్తున్నాడు. ఓ తిమోతి, అంత్య దినాలలో ఇలా ఉంటాయి, అపాయకరమైన దినాలు వస్తాయి, ఆ యొక్క కాలములు వస్తాయి, నువ్వు తెలుసుకో. ఎందుకంటే ఎలాగ తెలుసుకోవాలంటే 2వ వచనంలో మాట్లాడుతున్నాడండి. దాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులంట, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. మరి చాలా ఒక లిస్ట్ ఉందండి. ఇన్ని ఉన్నాయి, ఈ మాటలు ఎన్ని ఉన్నాయంటే అవన్నీ చదివితే మరి చాలా సమయం పడుతుంది. కనుక నేను కొద్ది మాటలు చెప్తున్నాను. నిజముగా అంత్య దినాల్లో మనం ఉంటున్నామండి, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాము. మరి ఈ కాలము వచ్చేసే ఉన్నదని మరి పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది సేవకుల ద్వారా తెలియచేస్తున్నాడు. నిజంగా మనం చివరి దినాల్లో ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తుంటే సమాధానము లేదండి, ప్రేమ లేదు, నెమ్మది లేదు. ఏ కుటుంబంలో చూసిన అలచడి, ప్రతి మనిషిలో అసూయ, కలహము, మత్సరము, ద్వేషము ఇవే కనబడుతున్నాయి. ఎవరిలో అనంటే క్రీస్తుని ధరించుకున్న వారిలో కూడా, క్రైస్తవులు అనబడిన మనలో కూడా ఇవి చాలా కనిపిస్తున్నాయండి. కానీ ఇవి ఎంత మాత్రం దేవుడికి ఇష్టమైనది కాదు. కనుక ఇలాంటి దినాల్లో ఉన్న మనము క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వ్రాయించిన పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ చేత వ్రాయించిన ఆయన గొప్ప పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు లిఖించబడిన మాటలు మన జీవితాలు సరిచేసుకోవడానికే, మనల్ని సరిచేసి ఆయన నిత్యత్వంలో నడిపించబడడానికి ఈ మాటలు దేవుడు రాయించాడు కనుక మరి అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక నీవే స్థితిలో ఉన్నావు, నేను ఈ స్థితిలో ఉన్నామని మనం పరిశీలించుకోవాలి. ఎలా పరిశీలించుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరికి మనం వచ్చినప్పుడే మనం పరిశీలించుకుంటాము. ఈ వాక్యము చదువుతున్నప్పుడు ఆత్మతో నింపబడి, ప్రభా నీ పరిశుద్ధ గ్రంథము ఇది నా కొరకు ఇచ్చావు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీ మాటలు తెలుసుకోవాలి, నీ చిత్తానుసారంగా నేను జీవించాలి, నేను నరకానికి వెళ్ళకూడదు, ఈ అపాయకరమైన దినాల్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి నువ్వు నాకు నేర్పించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడండి. మనం ఎలాగున్నాము, మన జీవితాలు ఎలాగున్నాయి మనం పరిశీలించుకోవాలి. మనం నిత్యత్వంలోకి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంకు చేరాలంటే మరి ఖచ్చితంగా మన పరిశుద్ధ గ్రంథం దగ్గర మనం కూర్చోవాలి, ఆ గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. ఆ మాటలు మన కొరకే, మన జీవితాలను సరిచేయడానికే, మన జీవితాలను కట్టడానికే, మనను నిత్య రాజ్యంలోకి నడిపించడానికే దేవుడి గ్రంథాన్ని ఇచ్చాడు కనుక ఈ మాటలు మనం చదివినప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం. ఒకవేళ నువ్వు మంచిగా అంటే దేవునికి స్తోత్రం అండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దినదినము మన వాక్యం చేత మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మన యొక్క పరిస్థితి ఎలాగుంది, మన నడక ఎలాగుంది, మన హృదయం ఎలాగుందని ప్రతి నిమిషం మనం పరీక్షించుకుంటూ దేవునిలో కట్టబడాలండి, దేవునిలో నాటబడాలి. మరి భయంకర దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. మనుష్యులు స్వార్థ ప్రియులుగా ఉంటున్నారు, ధనాపేక్ష గలవారిగా ఉంటున్నారు, బింకములు ఆడేవారుగా ఉంటున్నారు, అహంకారులుగా ఉంటున్నారు, దూషకులుగా ఉంటున్నారు, తల్లిదండ్రులను ప్రేమించలేని వారిగా ఉంటున్నారు. బిడ్డలు మరి తల్లిదండ్రులను ప్రేమిస్తలేదు, సహోదరుల ప్రేమ లేదు, ఇది మరి బంధువులలో ప్రేమ లేదు, ఐక్యత లేదు, ఇరుగు పొరుగు అని ప్రేమించలేకపోతున్నారు. ఇలాంటి భయంకరమైన దినాలు మనం ఉన్నప్పుడు మరి నీవు ఎలాగున్నావు, నేను ఎలాగున్నావు అని పరీక్షించుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అది నీకు తేట తెల్లం చేస్తాడు, అది నీ ముందుకు తెస్తాడు. నా కుమార్తె నువ్వు ఇలాగున్నావు, నా కుమారుడు నువ్వు ఇలాగున్నావు, కానీ నీ జీవితాన్ని సరి చేసుకొని ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం అనే మరి తలుపును తట్టుచుట్టా ఉంటాడు. ఆ తట్టినప్పుడు మరి మీరు పరీక్షించుకోవాలండి, మన జీవితాన్ని పరిశీలించుకొని దేవుని వాక్యం చేత కట్టబడినప్పుడు ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యానికి నడిపించబడతావు, పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకుంటావు. మన పౌరసత్వ పరలోకం ఉందని తెలుసుకుంటావు, మన భూమి మీద పరజనులమని తెలుసుకుంటాం, మన ఈ భూమి మీద పరవాసులమని తెలుసుకుంటాం. కాబట్టి ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, జ్ఞానముతో బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞానము నేర్పుతుందండి, వివేకము నేర్పుతుంది, తెలివి నేర్పుతుంది. అయా మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి అయా నా జీవితం ఇలా ఉంది, మరి నా జీవితాన్ని మార్చు. మరి ఇప్పుడు సాధారణంగా ప్రజలందరూ మనుషులందరూ ఏమనుకుంటారంటే సుఖానుభవం కలిగి వారి సుఖాన్ని కోరుకుంటున్నారు, కానీ ఏమాత్రం కష్టము మరి కష్టం వస్తే దాన్ని తట్టుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా సుఖము కావాలంటారు, ఎప్పుడు చూసినా ధనము కావాలి, ఉద్యోగాలు కావాలి, శరీరానికి సంబంధించిన మరి బంగారం కావాలి, నగలు కావాలి, ఈ లోకానికి సంబంధించినవి వెతుకుతున్నారు. కానీ నీ ఆత్మ ఎలాగుందో దేవునిలో, నా ఆత్మ సిద్ధముగా ఉందా, నా ఆత్మ మెలకుగా ఉందా, మరి దేవునిని మరి వెతుకుతుందా, నేను మరి దేవుని యొక్క రాకడ సమీపమైంది కనుక నా జీవితాన్ని నేను ఎలాగ కట్టుకుంటాను పరిశీలించుకోలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు వాక్యం చేత మీరు నడవడిని సరి చేసుకుంటూ అపాయకరమైన దినాల్లో ఉంటున్నామని తెలుసుకుంటూ మరి చాలా జాగ్రత్తగా మరి స్త్రీలే కానీ పురుషులే కానీ దేవుని బిడ్డల ప్రతి వారు కూడా మరి మనల్ని చూసిన మరి ఇతరులు అన్యులు ఎలా ఉండాలి అని నేర్చుకునే స్థితిలో మనం ఉండాలని, మన నడక బాగుండాలి, మన మాట బాగుండాలి, మన ఇతరులను ప్రేమించే వారిలాగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు మరి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ పత్రికలో చెప్తారు పౌలు గారు, మరి నా పత్రికలు మీరు కాదా అంటున్నాడు పౌలు గారు. మనము మరి పత్రికల మీద ఉన్నామంట, నా హృదయమైన పలక మీద మీరు వ్రాయబడిన ఆ మెత్తని హృదయం మీద వ్రాయబడిన పత్రికలు మీరు అంటున్నాడు. మనం నడిచినప్పుడు మనం చదవబడాలి, మనం చూసిన వారు చదువుకోవాలి, వీరు ఎవరు అని వారు చదవాలి. మన క్రియలు, మన నడత, మన యొక్క మాటలు మరి సమస్తము చూసినప్పుడు మనం చదవాలండి. మనం చదివే వారంగా ఉంటున్నామా, అసలు వీరు దేవుని ధరించుకున్న వారైనా, వీరు దేవుని బిడ్డలైనా అనుకుని మరి దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉన్నామా? ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మీరు మరి సరి చేసుకోవడానికి ఇష్టపడండి. దేవుని వాక్యం చేత మీ జీవితాలను కట్టుకోవడానికి ఇష్టపడతారని మరి దేవుడు ఆయన ప్రేరేపిస్తున్నప్పుడు, ఆయన తట్టుతున్నప్పుడు మరి నులి వచ్చిన స్థితిలో మనం ఉండొద్దండి.
ప్రేరిక క్రైస్తవులను చెప్పుకుంటూనే మరి దాన్ని మరి పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటున్నాం. అలాంటి జీవితంలో కలిగి ఉంటే ఎంత మాత్రం దేవునికి ఇష్టం కాదండి. త్వరగా దేవుడు రానే ఉన్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు నువ్వు మెలుకుగా ఉంటే ఎత్తబడతావు, నువ్వు సిద్ధపడితే ఎత్తబడతావు, నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఎత్తబడతావు. ఇదే స్థితిలో ఉంటే ఎంత మాత్రం కూడా నువ్వు ఎత్తబడలేవు. దేవుడు వచ్చినప్పుడు ఆయన స్వరము వినే చెవు కలిగి నువ్వు ఉన్నావా? నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయా? నీ ఆత్మీయ చెవు తెరవబడిందా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్న సంగతులు ఎవరు గ్రహిస్తారంటే ఆయన ఎరిగిన వారే. నీ హృదయం నేత్రాలు తెరవబడతాయి, ఆయన స్వరాన్ని వింటావు కనుక. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో ఆయన వాళ్ళే ఎత్తబడతారు కనుక. మరి దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఎవరికి మాటలు అర్థమైనయో వారు మరి వాక్యానుసరమైన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు నడిపించబడాలని దేవుడు మీ అందరిని దీవించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలండి మీ అందరికీ.